ఈరోజు మనం డిఎడ్ మొదటి సంవత్సరం పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య గురించి చర్చించుకుందాం. తెలుగు అకాడమీ బుక్ అండి ఇది. ఫస్ట్ ఎడిషన్ 2016, రీప్రింట్ 2021. ఇందులో మనకు 5 చాప్టర్లు ఉన్నాయండి. సమకాలీన భారతదేశంలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య, పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యా రచన, విద్యా ప్రణాళిక, సూత్రాలు, పద్ధతులు, పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యా ప్రణాళిక, రూపకల్పన, నిర్వహణ. 4వ చాప్టర్ వచ్చేసి పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో గల 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లల విద్యా ప్రణాళిక, పిల్లల ప్రగతి మదింపు. ఈ రోజు యూనిట్ 1 సమకాలీన భారతదేశంలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య గురించి మాట్లాడుకుందాం. మొదటగా ఇంట్రడక్షన్. ప్రాథమిక విద్యలో ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలు కల్పిస్తారు. 6 సంవత్సరాల వయస్సు వచ్చిన పిల్లలను 1వ తరగతిలో చేర్చుకొని 5వ తరగతి వరకు వారికి విద్యను అందివ్వటం జరుగుతుంది. అయితే ప్రాథమిక విద్యకు ముందు పిల్లలకు అందించే విద్యనే పూర్వ ప్రాథమిక విద్య లేదా పూర్వ బాల్య దశ విద్య అని పేరు. దీనినే బాల్యారంభ దశ విద్య అని కూడా పిలుస్తాం. పూర్వ ప్రాథమిక విద్యను అందించే పాఠశాలలను పూర్వ ప్రాథమిక పాఠశాలలు అని అంటాం, ప్రీ స్కూల్స్. ఇవే నర్సరీ, కిండర్ గార్డెన్, బాల్వాడి, అంగన్వాడీలు. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పేర్లతో తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా పూర్వ ప్రాథమిక పాఠశాలల్లో 3 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలను చేర్చుకొని 6 సంవత్సరాల వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బాక్స్ ఇచ్చాడండి మనకి, ఇది చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల వికాసం అనేది శిశువు తల్లి గర్భంలో చేరినప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. శిశువులో వివిధ దశలలో జరిగే వికాస ప్రభావం ఆ తదుపరి వచ్చే దశలకు పునాదిగా పనిచేస్తుంది. విద్యావేత్తలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పూర్వ ప్రాథమిక బాల్యాన్ని 3 దశలుగా వర్గీకరించారు. ఏంటివి అంటే అవి జనన పూర్వ దశ, జననాంతర దశ 3 సంవత్సరాల వరకు శైశవం, పూర్వ బాల్య దశ 3 నుంచి 6 సంవత్సరాలు. జనన పూర్వ దశ ఏంటిది అంటే శుక్రకణము, అండము కలిసి సంయుక్త బీజంగా ఏర్పడినప్పటి నుంచి, అంటే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బయటి ప్రపంచంలోకి వచ్చే వరకు 9 నెలలు గల దశ. జననాంతర దశ అంటే శిశువు జన్మించినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వయసు వరకు వచ్చే దశని జననాంతర దశ అంటారు. పూర్వ బాల్య దశ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు గల దశని పూర్వ బాల్య దశ అంటారు. వ్యక్తి వికాసంలో ఈ పూర్వ బాల్య దశ లేదా పూర్వ ప్రాథమిక దశ అత్యంత కీలకమైనదని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా అత్యంత సంక్లిష్ట దశగా కూడా విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ పూర్వ బాల్య దశలో పిల్లలకు కల్పించే ఉత్తేజిత, ప్రేరక, సాంఘిక, ఉద్వేగ, భౌతిక, మానసిక అంశాలే ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. వీటి ద్వారానే మెదడు వికాసం బాగా జరుగుతుంది. పిల్లల్లో మెదడు అభివృద్ధి చెందడం పూర్వ బాల్య దశలోనే అధికంగా జరుగుతుంది. ఈ పూర్వ బాల్య దశలో తమ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో, తమ సమవయస్కులతో ఉత్తేజం కలిగించే అనుభవాలు, అనుభూతుల వల్ల పిల్లల మెదడులో గల నాడీ కణాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని న్యూరో సైన్స్ లో జరిగిన అనేక పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఒకవేళ పూర్వ ప్రాథమిక దశలో పిల్లలు ఉత్తేజం కలిగించని, ప్రేరణ లేని సాంఘిక, భౌతిక, ఉద్వేగ, మానసిక పరిసరాల్లో పిల్లలు పెరిగినట్లయితే గనక వారిలో మెదడు వికాసించడం జరగదు. జీవిత పర్యంతం జరిగే వికాసంపై అంశాల ప్రభావం పడుతుంది. అందుకే పిల్లల జీవితంలో పూర్వ ప్రాథమిక దశ అనేది పూర్వ బాల్య దశ ఎంతో కీలకం. ఈసీసీఈలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పూర్వ బాల్య దశ సంరక్షణ కూడా మరొక ముఖ్యమైన అంశం. అంటే ఇక్కడ చదువుతో పాటుగా వాళ్ళ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తున్నాడు. శిశువు ఆరోగ్యం, పోషణ అంటే పిల్లలకు లభించే పౌష్టిక ఆహారంతో పాటు సురక్షితమైన పరిసరాలు, మానసిక, సాంఘిక, ఉద్వేగ, భౌతిక అంశాలు పూర్వ బాల్య దశ సంరక్షణలో ముఖ్యమైనవి. పూర్వ ప్రాథమిక దశలో పిల్లలు పొందే సంరక్షణ మరియు విద్య పిల్లల జీవితాంతం జరిగే వికాసంకు పునాదిగా ఉంటూ అన్ని దశలలో బలమైన ప్రభావం చూపించడం జరుగుతుంది. ప్రపంచంలో అద్భుతమైన మానవ వనరులు గల మన దేశంలో జన్మించిన ప్రతి శిశువు వారి శక్తి సామర్థ్యాల మేరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి పూర్వ బాల్య దశ సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్యా ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, విద్యావేత్తలు గుర్తించడం జరిగింది. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలతో పోల్చినప్పుడు
పూర్వ ప్రాథమిక విద్యాభివృద్ధికి మనం ఎంతో కృషి చేయవలసి ఉంది. ఇందుకు అవసరమైన అనేక చర్యలను మన ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. మన సమాజంలోని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. మన దేశంలోని బడుగు బలహీన వర్గాల పిల్లలకు రాజ్యాంగం ప్రతిపాదించిన సమభావం, సమానత్వం, సంపూర్ణ వికాసాన్ని సాధించడానికి పూర్వ బాల్య దశ సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకమైనది. పిల్లలందరికీ ఈ విద్య అందేటట్లు చూడవలసిన బాధ్యత మనందరిది. ఈసీసీ వల్ల బాలల హక్కులు ఏంటివి అంటే జీవించే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కు, రక్షణ హక్కు. జీవించే హక్కు రైట్ ఆఫ్ లివింగ్, అభివృద్ధి చెందే హక్కు రైట్ టు డెవలప్మెంట్, పాల్గొనే హక్కు రైట్ టు పార్టిసిపేషన్, రక్షణ హక్కు రైట్ టు ప్రొటెక్షన్. లక్ష్యాలు ఏంటివి అంటే ఛాత్రోపాధ్యాయుల లక్ష్యాలు. పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య ఈసీసీఈ అంటే ఏమిటో తెలుసుకుంటారు. ఈసీసీఈ స్వభావం, ఈసీసీఈ తాత్విక ఆధారాల గురించి కూడా అవగాహన చేసుకుంటారు. పూర్వ బాల్య దశ ప్రాముఖ్యత గురించి అవగాహన చేసుకుంటారు. ఈసీసీఈ సమగ్ర పాఠ్య ప్రణాళిక లక్ష్యాలు, నిర్వచనం గురించి కూడా అవగాహన చేసుకుంటారు. జీవిత పర్యంత వికాసంలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యా పాత్రను, ప్రాముఖ్యతను అవగాహన చేసుకుంటారు. పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యను 8 సంవత్సరాల వయసు వరకు పొడిగించడానికి గల కారణాన్ని అవగాహన చేసుకుంటారు. పాఠశాల సంసిద్ధత, తొలి అభ్యసనంలో పిల్లలు ఎదుర్కొనే సవాళ్లను గురించి కూడా అవగాహన చేసుకుంటారు. భారతదేశంలో ఈసీసీఈ వివిధ విద్యా కమిషన్ల రికమెండేషన్లు, జాతీయ ఈసీసీఈ పాలసీ 2013 గురించి తెలుసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు, వివిధ ఎన్జిఓలు ఈసీసీఈ నందు అవలంబిస్తున్న విధానాలపైన విమర్శనాత్మక మదింపును గురించి కూడా తెలుసుకుంటారు. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడండి. ఏంటి అంటే పూర్వ బాల్య దశ అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి ఆలోచించండి. మీ గ్రూపు మిత్రులతో చర్చించండి. ఇది క్లాసులో జరిగే యాక్టివిటీ. పూర్వ బాల్య దశ సంరక్షణలో ఏ అంశాలు వస్తాయి ఆలోచించండి. మీ గ్రూపు మిత్రులతో చర్చించండి. ఇక్కడ ఏంటి అంటే పూర్వ ప్రాథమిక విద్య అంటే ఏమిటి, పూర్వ ప్రాథమిక విద్య ఎందుకు అసలు, దాని ప్రాముఖ్యత ఏమిటో ఆలోచించండి అని చెప్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్య మరియు సంరక్షణ స్వభావం, దాని తాత్విక ఆధారాలు. పూర్వ బాల్య దశ విద్య అంటే పూర్వ ప్రాథమిక విద్య శిశు కేంద్ర ఉపగమనంలో ఉండాలని, పిల్లలు తన పరిసరాలతో చురుకుగా ప్రతిచర్యలు జరుపుతూ అనుభవాలను పొందాలి. అప్పుడే శిశువు సమగ్ర వికాసానికి బలమైన పునాదులు ఏర్పడతాయి. అంటే చుట్టూ ఉండే పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుతూ ఉంటేనే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తే దాని నుంచి అతను చాలా నేర్చుకుంటాడు. అలాగే శిశువుకి బలమైన పునాదులు ఏర్పడతాయి. ఈ విధంగా పూర్వ ప్రాథమిక విద్య గురించి ఎంతో మంది ప్రముఖ తత్వవేత్తలు, విద్యావేత్తలు రూపొందించిన అనేక అంశాలు ఈ పూర్వ బాల్య దశ విద్యకు ఒక మార్గనిర్దేశనం చేస్తున్నాయి. అందులో కొందరు తత్వవేత్తలు, విద్యావేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గురించి, వారు పూర్వ బాల్య దశ విద్య గురించి చేసిన కృషి, మార్గదర్శనం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా ఫ్రెడరిక్ ప్రోవెల్. ఫ్రెడరిక్ ప్రోవెల్ 1782 నుంచి 1852 వరకు కిండర్ గార్డెన్ పాఠశాలను ఒక గ్రామంలో మొదటగా ఫ్రెడరిక్ ప్రోవెల్ స్థాపించారు. జర్మనీ దేశానికి చెందిన ఫ్రెడరిక్ ప్రోవెల్ చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. మేనమామ పెంపకంలో ఒక గ్రామంలోని పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. ఆయన చిన్నతనంలోనే తల్లి చనిపోయిందంటండి. మేనమామ దగ్గరనే పెరిగాడు. ఒక పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించాడు. క్రిస్టియన్ మిషనరీలో పనిచేయడానికి పాస్టర్ గా అప్రెంటిస్షిప్ తీసుకున్నాడు. తదుపరి యూనివర్సిటీ ఆఫ్ జెనాలో చేరాడు. కానీ ఫీజులు చెల్లించలేక చదువు మధ్యలోనే వదిలిపెట్టవలసి వచ్చింది. కొద్ది కాలం ల్యాండ్ సర్వే పనులు, మరికొన్ని రోజులు అకౌంటెంట్ గాను, సెక్రటరీగాను పనిచేశాడు. ఫ్రాంక్ఫర్ట్ లో ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తున్నప్పుడు ప్రోబెల్ కు సమీపంలోని మోడల్ స్కూల్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో పరిచయం ఏర్పడింది. ఆ మోడల్ స్కూల్ డైరెక్టరు ప్రోబెల్ కు గల నిజమైన సామర్థ్యాలు పాఠశాల పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయని నమ్మి అతను తమ మోడల్ స్కూల్లో టీచర్ గా చేరాలని కోరాడు. ప్రోబెల్ సంతోషంగా ఆ మోడల్ స్కూల్లో టీచర్ గా చేరి తన నిజమైన ఆనందం పిల్లలకు బోధించడం, విద్యను అందించడంలోనే ఉందని గ్రహించాడు. తన బోధన నైపుణ్యాల పట్ల సంతృప్తి చెందలేదు. తత్వవేత్త మరియు విద్యావేత్త అయిన వెస్టోలోడీ స్థాపించిన పాఠశాలలో కొంతకాలం పనిచేశాడు. తదుపరి ప్రోబెల్ బెర్లిన్ లో 1816లో ఒక చిన్న పాఠశాలను స్థాపించాడు. అది 10 సంవత్సరాల్లోనే ఎంతో విజయం సాధించింది. అయితే మొదట మోడల్ స్కూల్లో టీచర్ గా పనిచేసిండు. తన ఆనందం అక్కడే ఉందని గ్రహించాడు. కానీ తన బోధన నైపుణ్యాల పట్ల తను ఇంకా సంతృప్తి చెందక
పెస్టోలోడి స్థాపించిన పాఠశాలలో మరియు కొంతకాలం పనిచేశాడు. ఆ తర్వాత బెర్లిన్లో 1816లో ఒక చిన్న పాఠశాలను స్థాపించాడు. అది 10 సంవత్సరాలలోనే ఎంతో విజయం సాధించింది. తను చేసిన పనిని ద ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో రాశాడు. 1830లో స్విట్జర్లాండ్లో పాఠశాలను స్థాపించాడు. అక్కడి ప్రభుత్వం తమ ఉపాధ్యాయులను శిక్షణ కోసం ప్రోబెల్ వద్దకు పంపించేవారు. తదుపరి పిల్లల అనాథ శరణాలయంను ప్రోబెల్ స్థాపించాడు. అనాథ శరణాలయం కూడా స్థాపించాడు. అక్కడే ఉపాధ్యాయులకు 3 నెలల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాడు. ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నప్పుడు తమ పాఠశాలలకు సరైన పిల్లలు రావడం లేదన్న వారి ఆవేదనను తెలుసుకున్నాడు. దీనికి అంటే పిల్లలు ప్రాథమిక స్థాయిలో సరిగ్గా రాణించలేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం వారికి పూర్వ బాల్య దశలో విద్య లేకపోవడమేనని గ్రహించాడు. ప్రోబెల్ 1839 బ్లాంక్బర్గ్ గ్రామంలో తన కిండర్ గార్డెన్ పూర్వ ప్రాథమిక పాఠశాలను స్థాపించాడు. ఇందులో ప్రోబెల్ పూర్వ బాల్య దశ పిల్లలలో వికాసం కోసం చేసిన అనేక ప్రయోగాలు, పిల్లల అభ్యసనం కోసం రూపొందించిన బోధనా అభ్యసన సామాగ్రి, బహుమతులు పూర్వ బాల్య దశ విద్యలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చాయి. తదుపరి పూర్వ బాల్య దశ విద్య కోసం ఎంతో కృషి చేసిన మాంటిస్సోరీ లాంటి విద్యావేత్తలకు మార్గదర్శనం చేశాయి. ఈయన రూపొందించిన బోధనా అభ్యసన సామాగ్రి తర్వాత మాంటిస్సోరీ లాంటి వాళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చాయంట. ఈ విధంగా ప్రోబెల్ పూర్వ ప్రాథమిక విద్యకు బలమైన పునాదులు వేసిన ప్రముఖులలో ఒక ముఖ్యమైన వ్యక్తి. ప్రోబెల్ పూర్వ ప్రాథమిక విద్యలో చేసిన ప్రయోగ ఫలితాల వల్ల పూర్వ ప్రాథమిక విద్యలో సూచించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. విద్య అనేది పిల్లల్లో సహజ సిద్ధమైన వికాసానికి తోడ్పడాలి. అందువల్ల పూర్వ ప్రాథమిక దశ విద్యా ప్రణాళిక శిశు కేంద్రంగా, ఆట స్వభావానికి, పిల్లల ఆసక్తికి అనుగుణంగా ఉండాలి అని ప్రోబెల్ అంటాడు. అంటే ఈ పూర్వ ప్రాథమిక దశలో కరికులం అనేది శిశు కేంద్రంగా మాత్రమే ఉండాలి అండ్ వాళ్ళ ఆట స్వభావానికి కూడా అనుగుణంగా ఉండాలని చెప్తున్నాడు. ప్రతి శిశువుకు తనదైన ఒక ప్రత్యేక వ్యక్తిత్వం అనేది ఉంటుంది. దానిని మనం గౌరవించాలి అంటాడు ప్రోబెల్. అంతేకాకుండా నియమ నిబద్ధమైన క్రమబద్ధమైన నిర్మాణాన్ని విద్యా ప్రణాళిక కలిగి ఉండాలి అంటాడు ప్రోబెల్. ఈ పాఠ్య ప్రణాళిక క్రమంగా శిశువు అభివృద్ధికి తోడ్పడాలి. అందువల్ల పూర్వ ప్రాథమిక విద్యలో స్వేచ్ఛ, క్రమశిక్షణలు రెండు కూడా ఉంటూ శిశువు స్వయం వికాసానికి అవసరమైన స్వేచ్ఛ లభించేలా చేస్తూ శిశువుకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానము, విలువలు క్రమబద్ధంగా నేర్చుకునేలాగా తోడ్పడాలి అంటాడు ప్రోబెల్. ఈయన చెప్పేది ఏంటి అంటే ముఖ్యంగా ఈ కరికులం అనేది శిశు కేంద్రంగా ఉండాలి, ఈ పిల్లల యొక్క ఆట స్వభావానికి సరైనదిగా ఉండాలి, అలాగే పిల్లల ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వభావం లాగా ఉంటుంది, దీనికి అనుగుణంగా కూడా ఉండాలంటాడు ప్రోబెల్. అదే విధంగా వీళ్ళకి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానము, విలువలు క్రమబద్ధంగా నేర్చుకునేలాగా తోడ్పడాలి అని చెప్తున్నాడు. ఆ తరువాత ఇంకొక విద్యావేత్త అయిన జాన్ డ్యూయి 1859 నుంచి 1952 తత్వవేత్త, వ్యవహారిక సత్తావాది. ఇతను విద్యావేత్త, ఇతను అమెరికా దేశస్థుడు. ఇతని పాఠశాల చదువు గ్రామీణ ప్రాంతంలో కొనసాగిందంట. కొంతకాలం దుకాణంలో కూడా పనిచేశాడు. ఈ పని చేసిన అనుభవాలే ఈయన విద్యాతత్వాన్ని ఎంతో ప్రభావం చేశాయి. తదుపరి ఈయన ఎంఏ ఫిలాసఫీలోనే డాక్టరేట్ కూడా పూర్తి చేశాడు. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా కూడా చేశారు. తదుపరి చికాగో యూనివర్సిటీలో ఫిలాసఫీ విభాగానికి అధిపతిగా నియమింపబడ్డాడు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎలిమెంటరీ పాఠశాలను స్థాపించి తన అనేక ప్రయోగాలను అందులోనే నిర్వహించారు. జాన్ డ్యూయి ప్రకారం విద్య, జీవితము రెండు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండు వేరువేరుగా కాకుండా పాఠశాల కృత్యాలు, శిశువు సాంఘిక పరిసరాలలోని కృత్యాలకు పరస్పర సంబంధం ఉండాలి. జాన్ డ్యూయి గారి గురించి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈయన విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగాడు. ఈయన ఎడ్యుకేషన్ అంతా అక్కడే ఉండింది. కొంతకాలం కొంత షాప్లలో పనిచేశాడు అండ్ ఈయన ఎంఏ ఫిలాసఫీ చేశాడు. ఫిలాసఫీలోనే డాక్టరేట్ కూడా చేశాడు. తర్వాత ఇక్కడ మిచిగాన్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్ గా చేశారు. చికాగో యూనివర్సిటీలో ఫిలాసఫీ విభాగానికి అధిపతిగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎలిమెంటరీ స్కూల్ ను కూడా పెట్టాడు. తర్వాత తన అనేక ప్రయోగాలను అందులో చేశారు.
ఆ తర్వాత ఈయన విద్య ప్రకారం జీవితము, విద్య 2 పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి అన్నారు. అదే విధంగా ఈయన ఏం చెప్పారు అంటే, జీవితము, విద్య 2 వేరువేరుగా కాకుండా పాఠశాల కృత్యాలు, శిశువు సాంఘిక పరిసరాలలోని కృత్యాలకు పరస్పర సంబంధం కలిగి ఉండాలని చెప్పారు. ఇంకో విషయం ఏం చెప్పారంటే, అదే విధంగా పిల్లలు చేయడం ద్వారా బాగా నేర్చుకోవడం జరుగుతుంది అని అన్నారు. పిల్లలు తమ సాంఘిక పరిసరాలతో నిరంతరం జరిపే ప్రతిచర్యలే వారి వికాసానికి ఎంతో దోహదం చేస్తాయని జాన్ డ్యూయి అభిప్రాయం. ఆ తర్వాత మేరియా మాంటిస్సోరీ గురించి వద్దాం. మేరియా మాంటిస్సోరీ 1870 నుంచి 1952 వరకు ఇటలీ దేశస్థురాలు ఈమె. ఈమె వృత్తిరీత్యా డాక్టరు. ఈమె దగ్గరికి వచ్చే పిల్లలను వారి తల్లిదండ్రులను తీసుకొచ్చేవారు. మానసిక వికలాంగులైన పిల్లలపై మొదట తన పరిశోధనలు చేసి వారి అభ్యసనానికి తోడ్పడే అనేక అంశాలను, పద్ధతులను తెలుసుకోవడం జరిగింది. వారి అభ్యసనానికి తోడ్పడే ప్రత్యేక అభ్యసన సామాగ్రిని కూడా మాంటిసోరీ తయారు చేశారు. క్రమంగా మాంటిసోరీ తాను రూపొందించిన బోధనా పద్ధతులను, ఇతర అంశాలను సాధారణ శిశువుల అభ్యసనానికి అనువర్తితం చేసి ఫలితాలను పరిశీలించారు. సాధారణ పిల్లల అభ్యసనంలో తాను రూపొందించిన పద్ధతులు అధికంగా ప్రభావం చూపించినట్లు తెలుసుకున్నారు. తన పరిశోధనా ఫలితాల ఆధారంగా రూపొందించిన మాంటిసోరీ బోధనా పద్ధతులను వివరిస్తూ ద మాంటిసోరీ మెథడ్ సైంటిఫిక్ పెడగాజీ యాజ్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ద చిల్డ్రన్ హౌస్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం మాంటిసోరీ విద్యా విధానానికి చాలా పేరు తీసుకొచ్చింది. అనేక దేశాలు పూర్వ ప్రాథమిక విద్యలో మాంటిసోరీ విధానాన్ని అనుసరించడం జరిగింది. మాంటిసోరీ మన భారతదేశంలో 1939 నుంచి 46 వరకు తన మాంటిసోరీ విధానాన్ని వివరించడం జరిగింది. మాంటిసోరీ తన పరిశోధన ఫలితంగా పూర్వ ప్రాథమిక దశ విద్యా బోధనలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేశారు. ఒక విధంగా ప్రపంచ వ్యాప్తంగా పూర్వ ప్రాథమిక విద్యా వ్యాప్తిలో ఎనలేని కృషి చేయడం వల్లనే మాంటిసోరీ పేరును 3 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం జరిగింది. ఈమె గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈమె మానసిక వికలాంగులైన పిల్లలపై తన పరిశోధనలు చేయడమే కాకుండా వారి అభ్యసనానికి, వారి లెర్నింగ్ కి తోడ్పడే అనేక అంశాలను, పద్ధతులను తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా పద్ధతులను తెలుసుకోవడమే కాకుండా అభ్యసనానికి తోడ్పడే ప్రత్యేక అభ్యసన సామాగ్రిని కూడా ఆమె తయారు చేశారు. ఆ తర్వాత ఈమె మాంటిసోరీ బోధనా పద్ధతులను వివరిస్తూ ద మాంటిసోరీ మెథడ్ సైంటిఫిక్ పెడగాజీ యాజ్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ద చిల్డ్రన్ హౌస్ అనే పుస్తకాన్ని కూడా ఈమె రాయడం జరిగింది. అదే విధంగా ఈమె చేసిన కృషి వల్ల 3 సార్లు నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించడం జరిగింది. ఈమె ఇటలీ దేశస్థురాలు. ఈమె వృత్తిరీత్యా డాక్టర్. మేరియా మాంటిసోరీ తన పరిశోధనల ఫలితంగా పూర్వ ప్రాథమిక విద్యకు సూచించిన అంశాలు. పిల్లల స్వీయ కృత్యాలే పిల్లల్లో శాశ్వత అభ్యసనానికి దోహదం చేస్తుంది, మెరుగైన అభ్యసనానికి దారి తీస్తుంది అని చెప్పారు. పిల్లలకు సరైన అభ్యసన వాతావరణానికి తగిన కృత్యాల ద్వారా తగిన బోధనోపకరణాలను సమకూర్చుతూ పిల్లల వికాసానికి తగిన మార్గదర్శకత్వం ఇవ్వడమే ఉపాధ్యాయుల ముఖ్య బాధ్యత అన్నారు. అంటే తను ఏం చెప్తున్నారు అంటే, వీరికి మంచి ఎన్విరాన్మెంట్ ని, వాళ్ళకి ఒక యాక్టివిటీస్ ని ఇస్తూ సరైన బోధనోపకరణాలను ఇస్తూ ఉంటే పిల్లల్లో వికాసానికి సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వడమే ఉపాధ్యాయుల యొక్క ముఖ్య బాధ్యత అని మేరియా మాంటిసోరీ అన్నారు. పిల్లలు అభ్యసనంలో ఉపయోగించే సామాగ్రి వారికి వెంటనే పునర్బలనం చేకూర్చుతూ అవసరమైన తప్పులను వారే సరిదిద్దుకునేందుకు తోడ్పడేదిగా ఉండాలి అంటున్నారు. వారికి ఉపయోగించే సామాగ్రి వెంటనే పునర్బలనాన్ని చేకూర్చుతూ అవసరమైన తప్పులను సరిదిద్దుకునేందుగా తోడ్పడేదిగా ఉండాలి అంటున్నారు. పిల్లలు తమ జ్ఞానేంద్రియాల ద్వారానే తమ అనుభవాలను సేకరించడం కూడా జరుగుతుంది. అంటే అభ్యసనంలో సమగ్ర వికాసంలో తమ జ్ఞానేంద్రియాలను వినియోగించుకోవడం పైనే పిల్లల వికాసం ఆధారపడి ఉంటుంది. శిశువు పరిసరాలలోని ఉద్దీపనలను స్వీకరించడం మరియు ప్రతిస్పందించడంలో జ్ఞానేంద్రియాల పాత్ర ఎంతో కీలకం. అందుకే పూర్వబాల్య దశలో పిల్లలకు జ్ఞానేంద్రియ శిక్షణ ఎంతో ముఖ్యమని మాంటిసోరీ తాను ఆవిష్కరించిన మాంటిసోరీ పద్ధతిలో వివరించారు. పూర్వ ప్రాథమిక విద్యలో పిల్లల జ్ఞానేంద్రియాలైన కళ్ళు, చెవులు, చర్మం, ముక్కు, నాలుకను అధికంగా ఉద్దీపనలు కలుగజేసే, ప్రేరేపించే బోధనా సామాగ్రి, కృత్యాలను, పద్ధతులను మాంటిసోరీ రూపొందించారు. పిల్లల్లో గల అప్రయత్నంగానే నేర్చుకునే ఆసక్తులను పిల్లల అభ్యసనంలో ఉపయోగించుకోవాలని మాంటిసోరీ తెలిపారు.
పాఠశాల సంసిద్ధతకు తోడ్పడే చదవటం, రాయటం, గణిత ప్రక్రియలకు సంసిద్ధులను చేసే కృత్యాలు కూడా పిల్లల వయసు సామర్థ్య స్థాయిలకు తగినట్టుగా చేర్చాలని మాంటిసోరి సూచించారు. ఆ తర్వాత జీన్ పియాజే 1896 నుంచి 1980 వరకు పిల్లల వికాసంలో తన అద్భుతమైన పరిశోధనలను తన సొంత భార్య పిల్లలపై అనేక సంవత్సరాల పాటు పరిశోధన చేసి పిల్లల్లో వికాసం ఎలా జరుగుతుందో తెలిపే తన సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతాన్ని, థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, పియాజే ప్రతిపాదించారు. పియాజే సిద్ధాంతం పిల్లల్లో జరిగే వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక విప్లవాత్మక శ్రీకారం చుట్టింది. సంజ్ఞానాత్మకత అంటే శిశువు, పిల్లలు, వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాలను అవగాహన చేసుకునే సామర్థ్యం. తన చుట్టూ గల పరిసరాలు అంటే అవి భౌతిక పరిసరాలే కావచ్చు, సాంఘిక పరిసరాలే కావచ్చు, లేదా ఉద్వేగ పరిసరాలే కావచ్చు, లేదా మానసిక, నైతిక, ఆధ్యాత్మిక పరిసరాలు కూడా కావచ్చు. సంజ్ఞానాత్మకత అంటే ప్రజ్ఞ అని కూడా అంటారు. ప్రజ్ఞ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం, లేదా పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే సామర్థ్యం, లేదా సమస్యను పరిష్కరించే సామర్థ్యం. ఇక్కడ చూడండి, ప్రజ్ఞ అంటే అవగాహన చేసుకునే సామర్థ్యం, లేదా పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు కావడం, లేదా ఒక సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఉండడం. శిశువుని నందు పుట్టుకతోనే కొన్ని స్కీమాలు అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఉంటాయని, వీటికే సంజ్ఞానాత్మక సామర్థ్యాలు అని కూడా పేరు. ఈ స్కీమాలతో, సామర్థ్యాలతో శిశువు పరిసరాలతో ప్రతిచర్యలు పొందుతూ పరిసరాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు తల్లి చనుపాలను చీకడం, పట్టుకోవడం మొదలైన సామర్థ్యాలను, స్కీమాలు శిశువు పుట్టుకతోనే ఉంటాయి. శిశువు పరిసరాలతో ప్రతిచర్యలు జరుపుతూ అనుభవాలను పొందటం ద్వారా సంజ్ఞానాత్మక నిర్మాణాలలో మార్పులు సంభవిస్తాయి. అంటే స్కీమాలలో, సామర్థ్యాలలో మార్పులు సంభవిస్తాయి. ఈ విధంగా స్కీమాటాలో మార్పులు రావడంలో 2 అంశాలు ముఖ్యమైనవి. ఒకటి వ్యవస్థీకరణం, 2 అనుకూలత చెందడం. వ్యవస్థీకరణంలో శిశువులో గల తల్లి చనుబాలను చీకటం, పట్టుకోవడం, చూడటం మొదలైన సరళమైన స్కీమాలు తదుపరి సమన్వయం చెందటం, క్రమంగా ఉన్నత క్రమ వ్యవస్థగా రూపొందడం అంటే వ్యవస్థీకరణం చెందుతాయన్నమాట. 2వ అంశమైన అనుకూలత నందు 2 ముఖ్యమైన ప్రక్రియలు ఉంటాయి. అవేంటివి అంటే సాంశికీకరణము, అనుగుణ్యం. శిశువు ఒక బాల్ ని గాని, మన చేతి వేలిని గాని ఇస్తే ఏం చేస్తాడు? గబుక్కున లాక్కొని నోట్లో పెట్టుకొని చీకే ప్రయత్నం చేస్తాడు. అంటే శిశువుకి ఇదివరకే గల సామర్థ్యం ఆధారంగా స్కీమాను బట్టి ప్రవర్తించడమే సాంశికీకరణం. అలా కాకుండా శిశువు బాల్ ను నోట్లో పెట్టుకొని చీకే ప్రయత్నం పలుసార్లు చేసిన పిదప బాల్ ని తోసేస్తాడు, తిరిగి మళ్ళీ అలాగే తోసేస్తాడు. దీనికే అనుగుణ్యం అని పేరు. ఈ విధంగా శిశువు మొదట పరిసరాలను తనకు అనుగుణంగా మలుచుకునే ప్రయత్నం చేయడమే సాంశికీకరణం. అలా కాకుండా శిశువు పరిసరాలకు అనుగుణంగా తాను మార్పు చెందడం అంటే ప్రవర్తించడమే. అనుగుణ్యం చెందడం ఫలితంగా శిశువు సమతాస్థితిని పొందుతాడు. ఈ క్రమంలో శిశువునందు స్కీమాలో అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలలో మార్పులు సంభవిస్తాయి. ఇవి శిశువు ప్రవర్తన మార్పుకు మూలం అవుతాయి. అంటే మొదట ఏం చేస్తాడంటే తన నోట్లో పెట్టుకొని చీకే ప్రయత్నం చేస్తాడు అనమాట. ఆ తర్వాత ఆ బాల్ ని నోట్లో పదే పదే చేస్తూ దాన్ని తీసివేస్తాడు. పియాజే పిల్లల్లో సంజ్ఞానాత్మక వికాసం అనేది 4 దశల్లో జరుగుతుందని తాను ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో తెలిపాడు. జ్ఞానేంద్రియ చాలన దశ, ఇది 2 సంవత్సరాల వరకు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాల వరకు ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ 12 సంవత్సరాల పైన ఉంటుంది. మొదటి దశ అయిన జ్ఞానేంద్రియ చలన దశ శిశువు పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఈ దశలో శిశువు తన చుట్టూ గల పరిసరాలను జ్ఞానేంద్రియాల ద్వారా పరిశీలిస్తూ, అన్వేషిస్తూ, అవగాహన చేసుకుంటూ, ప్రతిచర్యలు జరుపుకుంటూ అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అంటే జ్ఞానేంద్రియ చలన దశలో శిశువు తనను తాను, తన చుట్టూ భౌతిక, సాంఘిక, ఉద్వేగ, మానసిక, నైతిక పరిసరాలను జ్ఞానేంద్రియాల ద్వారా, చలనాల ద్వారా అవగాహన చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే తన చుట్టూ ఉన్న పరిసరాలను ఫస్ట్ అబ్జర్వేషన్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇక్కడ మొదటి దశలో.
రెండవ దశ అయిన పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో ఇది 2 to 7 years వరకు ఉంటుంది. ఈ దశలో పిల్లల్లో భాష అభివృద్ధి చెందుతుంది. పిల్లలు భాషను ఉపయోగించుకుంటూ పరిసరాలను అంటే సాంఘిక, ఉద్వేగ, మానసిక, నైతిక, భౌతిక పరిసరాలను అవగాహన చేసుకొని ఇక్కడ ప్రతిస్పందించే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అండర్స్టాండింగ్ అబ్జర్వ్ చేస్తాడు, ఇక్కడ ప్రతిస్పందించే ప్రయత్నం చేస్తాడు, దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. మూడవ దశ మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశ పిల్లల్లో 7 to 11 years వరకు ఉంటుంది. ఈ దశలో శిశువుకు మూర్తంగా అనిపించే విషయాలు అంటే కంటికి కనిపించే విషయాలు మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలుగుతాడు. ఫోర్త్ స్టేజ్ అమూర్త ప్రచాలక దశ. శిశువునందు 12 సంవత్సరాలు ఆ పైన సంవత్సరాల్లో ఉంటుంది. ఈ దశలో పిల్లలు అమూర్తంగా కనిపించకపోయిన విషయాలను కూడా అవగాహన చేసుకుంటారు. ప్రతి శిశువు సంజ్ఞానాత్మక వికాసంలో ఈ 4 దశలను తప్పనిసరిగా దాటడం జరుగుతుంది. పిల్లల వికాస స్థాయిని బట్టి పిల్లలకు తగిన అనుభవాలను అంటే అభ్యసన ప్రక్రియలను కల్పించితేనే సరైన వికాసం, సరైన డెవలప్మెంట్ జరుగుతుందని, ఒకవేళ పిల్లల వికాస స్థాయిని మించిన అభ్యసనానికి వారిచే ప్రయత్నింప చేయడం హాని కలిగిస్తుందని పియాజే తెలిపారు. ఇప్పుడు వైగాట్స్కీ గురించి తెలుసుకుందాం. వైగాట్స్కీ 1896 నుంచి 1934 వరకు. శిశువు, పిల్లలు, వ్యక్తి సాంఘికంగా జరిపే ప్రతిచర్యలే వీరిలో సంజ్ఞానాత్మక వికాసానికి దారితీస్తుందని వైగాట్స్కీ తన సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతంలో తెలిపారు. శిశువులో వికాస స్థాయిని బట్టి అంటే వికాసం తదుపరే అభ్యసనం జరుగుతుందన్న పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని అంశాన్ని వైగాట్స్కీ విభేదిస్తూ సాంఘిక ప్రతిచర్యల వల్లే పిల్లలో వికాసం కలుగుతుందని తెలిపారు. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు అంటే శిశువులో వికాస స్థాయి, ఆ స్థాయిని బట్టే వాళ్ళలో వికాసం అంటే డెవలప్మెంట్, దాని తర్వాతనే అభ్యసనం లెర్నింగ్ జరుగుతుందని పియాజే చెప్పిన దాన్ని ఈయన విభేదిస్తూ సాంఘిక ప్రతిచర్యల వల్లనే అంటే సొసైటీలో జరిగే ప్రతిచర్యల వల్లే పిల్లల్లో వికాసం కలుగుతుందని చెప్పారు. ఉదాహరణకు పిల్లల్లో జరిగే భాషా వికాసాన్ని గమనించినప్పుడు పిల్లలు తమ సాంఘిక పరిసరాలలో తమ తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగు వారితో, సమవయస్కులతో జరిపే ప్రతిచర్యల వల్ల వీరిలో భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ క్రమంగా జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా శిశువు తమ సాంఘిక పరిసరాలలో జరిపే ప్రతిచర్యలే వారిలో సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడుతుందని వైగాట్స్కీ తెలిపారు. నిర్మాణాత్మక వాదంలో పిల్లలు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడంలో వీరు పరిసరాలతో జరిపే ప్రతిచర్యలు ఎంతో కీలకమైనవి. పిల్లలు ప్రతిచర్యలు భౌతిక పరిసరాలతో కావచ్చు, సాంఘిక పరిసరాలతో కూడా కావచ్చు. వైగాట్స్కీ ప్రతిపాదించిన సాంఘిక నిర్మాణాత్మక వాదంలో గల కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే పిల్లలు సాంఘికంగా జరిపే ప్రతిచర్యలు, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఎక్కువ జ్ఞానవంతులైన ఇతరులు. వైగాట్స్కీ ప్రకారం శిశువు పిల్లల సంజ్ఞానాత్మక వికాసంలో సాంఘికంగా జరిపే ప్రతిచర్యలు అనేవి ఎంతో కీలకమైనవి అని అంటున్నారు. అదేవిధంగా పిల్లలు తమ కన్నా ఎక్కువ జ్ఞానవంతులైన పెద్దలు, అది వారి తల్లిదండ్రులే కావచ్చు, ఉపాధ్యాయుడే కావచ్చు, శిశువు కన్నా పెద్ద వయసు గల పిల్లలే కావచ్చు, వీరికి మార్గదర్శకత్వం, వీరు జరిపే ప్రతిచర్యలు కూడా ఎంతో ముఖ్యమైనవి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZBD. ఇందులో పిల్లలకు సమస్యను పరిష్కరించుకోగలిగే స్వీయ సామర్థ్యము మరియు అదే సమస్యను పెద్దలు ఎక్కువ సామర్థ్యం గల సమవయస్కుల సహకారంతో పరిష్కారం కనుగొనడంలో మధ్య గల తేడా దూరానికే ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని వైగాట్స్కీ తెలిపారు. అందుకే తరగతి గదుల్లో బోధన, అభ్యసన ప్రక్రియల్లో సహకార అభ్యసనము లేదా పిల్లల గ్రూప్ వర్కులు, పిల్లల ప్రతిచర్యలు ఎంతో ముఖ్యమైనవి. ఇందులో ఉపాధ్యాయుని పాత్ర కూడా ఎంతో కీలకమని వైగాట్స్కీ తెలుపుతున్నారు. సో ఇది ఈ రోజుకి టాపిక్ ఫ్రెండ్స్. ఈ రోజు మనము ఇంట్రడక్షన్ మరియు ఛాత్రోపాధ్యాయుల లక్ష్యాలు మరియు పూర్వ ప్రాథమిక బాల్య దశలు ఎన్ని దశలు ఉన్నాయి, ECC ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత ఈ పూర్వ ప్రాథమిక విద్య గురించి కృషి చేసిన తత్వవేత్తలు ఫెడరిక్ ఫ్రోబెల్,
జాన్ డ్యూయి, మేరియా మాంటిస్సోరీ, జీన్ పియాజే, వైగాట్స్కీ గురించి చదువుకున్నాం. మీకు థియరీలో వీళ్ళ గురించి ఎవరి గురించి అయినా అడగొచ్చు. ఫెడరిక్ ప్రోబెల్ అనేది ఇంపార్టెంట్, ఏదైనా ఇంపార్టెంటే. జాన్ డ్యూయి గారు కూడా ఇంపార్టెంట్, మేరియా మాంటిస్సోరీ గారు కూడా ఇంపార్టెంట్, జీన్ పియాజే గారు కూడా ఇంపార్టెంట్, వైగాట్స్కీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ చదువుకొని ఉంటే మీరు థియరీ ఎగ్జామ్ లో ఈజీగా రాయగలుగుతారు. టెట్ లో ఈ టాపిక్ నుంచి అడిగేది నాకు అవగాహన ఉన్నంత వరకు ఫెడరిక్ ప్రోబెల్ గారు రాసిన బుక్ ఏంటి అని అడగొచ్చు, ద ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్. ఆ తర్వాత మొదటగా కిండర్ గార్డెన్ పాఠశాలను ఎవరు స్థాపించారు, ఏ గ్రామంలో స్థాపించారని కూడా అడగవచ్చు. ఈయన లక్ష్యాలలో ఒకటి అని కూడా అడగొచ్చు. ఇది శేషు కేంద్రీకృతంగా ఉంటుంది, విద్యా ప్రణాళిక అనేది నియమబద్ధంగా క్రమబద్ధంగా ఉండాలి అన్నారు. అదేవిధంగా నైపుణ్యాలు, జ్ఞానం, విలువలు క్రమబద్ధంగా నేర్చుకునేలాగా ఉండాలి అని చెప్పారు. జాన్ డ్యూయి గారు ఎక్కడ ఏ భాగంలో ఫిలాసఫీ డాక్టరేట్ చేశారు, ఏ యూనివర్సిటీలో, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఈయన చెప్పిన విద్య గురించి ఏంటి లక్ష్యం, ఇంపార్టెంట్ పాయింట్ అంటే విద్యా జీవితం రెండు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. అదే విధంగా ఈ రెండు వేరువేరుగా కాకుండా పాఠశాల కృత్యాలు, శిశువు సాంఘిక పరిసరాలలోని కృత్యాలకు పరస్పర సంబంధం కలిగి ఉండాలన్నాడు. ఆ తర్వాత మేరియా మాంటిసోరీ గారి గురించి కూడా ఈమె అభ్యసనానికి తోడ్పడే ప్రత్యేక అభ్యసన సామాగ్రిని కూడా తయారు చేశారు. ఆ తర్వాత ఈమె మాంటిసోరీ గారు కూడా ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది, ద మాంటిసోరీ మెథడ్ సైంటిఫిక్ పెడగాజీ యాజ్ అప్లైడ్ టు చైల్డ్ ఎడ్యుకేషన్ ఇన్ ద చిల్డ్రన్ హౌస్ అనే పుస్తకాన్ని రాశారు. ఈమె ఎన్నిసార్లు నోబెల్ కి నామినేట్ చేయడం జరిగింది అది కూడా అడుగుతారు. మేరియా మాంటిసోరీ గారు ఈ విద్యకు సూచించిన పూర్వ ప్రాథమిక విద్యకు సూచించిన అంశాల్లో ఇంపార్టెంట్ అయినవి అని కూడా ఆప్షన్స్ ఇస్తారు. జీన్ పియాజే గారి గురించి కూడా చాలా ఇంపార్టెంట్, సాంస్కీకరణము, అనుగుణ్యము, వ్యవస్థీకరణము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వైగాట్స్కీ గారి గురించి కూడా జెడ్పీడి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈయన ఎవరిని విభేదించారు అనేది కూడా అడుగుతారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుసుకుందాం.